కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆ దిశ కూడా మీరు ఆలోచన చేయాలి. సో ఈ వేదికగా కూడా ఒక మాట పవన్ గారు 1 సెకండ్ మనకు పొలిటికల్ మేడం మీరు మాట్లాడు. పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, చాలాసేపు అయింది. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎట్లుండబోతుంది సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? మరి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు వాదన విన్నాం కదా, హాట్ తర్వాత శివకుమార్ గారికి, వారికి మహేందర్ గారికి, పావని గౌడ్ గారికి, మీకు అట్లాంటి 99 నమస్కారం. ఇట్లాగే ఉంది, ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్ణ అన్ని వింటున్నాను. నేనేమంటున్నానంటే పావని గౌడ్ సోదరి మాట్లాడిన అంశాలు చాలా విలువని అంటున్నాను నేను. ఇవాళ ప్రజలు చూసేది అంటే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం 1891 దాదాపు 150 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ నవల్లో దుడితం అనే పాత్ర ఒకటి ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుంది, ప్రపంచం దేశం అన్ని చెప్పుకొస్తాడు. వచ్చిన తర్వాత ఆ జట్కా బండి ఆయన ఏమంటారంటే, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా అంటాడు. బుద్ధి లేదాన్ని నేను చెప్పింది ఏంది, స్వాతంత్ర సంగతి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా అని గిరీశం దబాయిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు అన్నట్టు, అయ్యా హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజు నాకు విజయనగరం రైల్వే స్టేషన్ లో బగ్గి అంటే గుర్ర బగ్గి పెట్టుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు, వాడు ఓదిన స్వాతంత్రం వచ్చినట్టు అంటాడు. నేను ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఒక జట్కా బండి ఆయన ఏం ఆలోచన చేసిండో జూబ్లీ హిల్స్ ప్రజలు అదే ఆలోచన చేస్తున్నారు. పావని గౌడ్ గారు సోదరి చిన్నదైనా సరే అక్కడ సమస్యలు ప్రస్తావించి రెండే ఉన్నాయి. ఇవాళ లిట్మస్ టెస్ట్ అభివృద్ధికి ఆలోచనకు మధ్యన పోటీ. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇంతకుముందు శివకుమార్ గారు కూడా డాక్టర్ గారి మీద నాకు చాలా అభిమానం కూడా, ఒప్పుకున్నారు కూడా. ఏవి ఇవ్వలేదు, 2500 లేదు, స్కూటీ లేదు, మనకు 2000 4000 పెన్షన్. కానీ ప్రజల సమస్యలు అవి కాదా. ప్రజలు మీరు హామీలు ఇచ్చారు, ఆశపడి మీకు ఓటేశారు, మీరు తీర్చలేదని వాళ్ళు అంటున్నారు. ఇది పనికి వస్తుంది అంటున్నారు. మీరు బీహార్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది కూడా పట్టించుకోండి. గిరీశన్ లాంటి లెక్చర్లే ఇది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మాకేమొచ్చిందని ఆలోచన చేస్తారు. శ్రీనివాస్ గారు సమస్య లేదు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. ఒక్క మాట ఏంటంటే 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ అంటున్నాడు, స్పష్టంగా రెఫరెండం అంటున్నాడు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం. సరే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని 10 ఏళ్ళ వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఉన్నది ఏదో అదే ఆలోచన చేస్తారు తప్ప గతంలో చేసే కదా. ఇప్పుడు వాళ్ళ అహంకారాన్ని అవినీతిని ఓడించే మిమ్మల్ని గెలిపించారు. మాట చెప్తున్నాను, వాళ్ళు తప్పే చేశారు. వాళ్ళు తప్పు చేస్తే పక్కకి పెట్టారు, ఫామ్ హౌస్ పరిమితం చేశారు, మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీల కంటే 4 హామీలు ఎక్కువిచ్చారు మీరు. దానివల్ల మిమ్మల్ని గెలిపించారు కదా. మరి హామీలు తీర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రజలు చాలా షార్ట్ మెమరీ అనుకుంటాం, మన అట్లా ఉండదు. చాలా పూర్తిగా మన వాళ్ళు జాగ్రత్తతో ఉంటారు. ఎట్లా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఏమన్నారు, మీరు మా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ఓడించండి అని పిలిపించాడు. 12 మంది ఒక సబ్జాయింద్ర రెడ్డి గెలిచింది, అందరిని ఓడించి ప్రజలు కదా. అంటే కాలంపు రాగానే కాటేసి తీరుతారని ప్రజలు ఎట్లా ఉంటారంటే అవసరమైనప్పుడు చేస్తారు. ఇవాళ నేను బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కూడా. నేను మహేందర్ గారు చెప్తున్నాను, ఈ బీజేపీ ఇవాళ ఎన్ని ఓట్లు గుంజుకుంటుందో అన్ని ఓట్ల వల్ల ఈ ఇద్దరు గెలుపోవడం నిర్ణయం అవుతాంటారు. మొన్న 2023 ఎన్నికల్లో కూడా బీజేపీ వీక్ కావడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ గొప్పతనం కాదది. కాంగ్రెస్ కి 2 ఒకటేమో కాంగ్రెస్ ఏమో చాలా మీరు హామీలు ఇచ్చింది, ఇంతకంటే మా వస్తుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తారు, 1 కంటే 2 అన్నారు కదా, 2 వస్తే అని భయపడ్డారు, మన ఆశపడ్డారు. ఇప్పుడు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఒకటి ఉంటుంది శ్రీనివాస్ గారు. అంటే పెడతాను ఆశపడ్డారు వాళ్ళు. 10,000 పిచ్చవేసినట్టు మీకు రైతులకు ఎందుకు 15,000 ఇస్తామంటే ఎవరైనా ఆశపడతారు కదా. తెలుస్తున్నది ఏమైనా సరే. నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇవన్నీ ప్రభావితం చూపెడతా ఉంటున్నాను. ఇవాళ 3 పార్టీల హామీలు చూస్తున్నారు, 3 పార్టీల సంగతి చూస్తున్నారు. ఎన్నికల నిఘావేదిక తరఫున 2009 నుంచి అక్కడ పనిచేస్తున్నాను నేను. 2009 నుంచి చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, మీకు 2018లో 45% ఓటింగ్, 2023లో 47% ఓటింగ్. ఎందుకు వస్తున్నారు ప్రజలు అంటే ప్రజలు విసిగిపోయింది, పార్టీలు ఇట్లా చెప్తే ఇది చేస్తాను. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా 186,000 దాటలే పోలింగ్. ఇప్పుడు 4 లక్షల ఓట్లు ఉంటే సగం కూడా దాటడం లేదు. దాని కారణం నిర్దిష్టత ఉంటుంది. కానీ ఈసారి 2 లక్షలు దాటుతాయి ఖచ్చితంగా. ఎక్కువ ఏమంటే ప్రతి ఓటర్ను కూడా వార్డు మెంబర్ ఎన్నికల్లో ఎట్లా ప్రతి ఓటర్ని పెట్టుకొచ్చుకుంటామో ఇవాళ పోల్ మేనేజ్మెంట్ అన్ని పార్టీలు చేస్తున్నాయి. 2 లక్షల ఓట్లు గ్యారంటీ దాటితే నేను అనుకుంటున్నాను. దాటినా కూడా 35% ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళే గెలుస్తారు. గతంలో ఒక్కసారి 86,000 గోపినాథ్ గారు గెలిచారు. అంతకుముందు 16,000 మెజార్టీ కూడా. అంటే ఏమన్నట్టు 80,000-90,000 ఓట్లు సంపాదించుకుంటే గెలుస్తారు కదా. ఇప్పుడు కూడా అంతే, 90,000 ఓట్లు ఎవరు సంపాదించుకుంటే వాళ్ళు గెలుస్తారు. దాంతో పాటు బీజేపీ ఓట్ షేర్ ఎవరు తీరుస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అట్లాగే ఎంఐఎం మాటలు నమ్మడానికి అయిపోయింది. ఎంఐఎం మాటలు గతంలో ఈ మొన్న 2023 చూడండి, కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అవుతారని కంటా పతంగా చెప్పిండు. కేసీఆర్కి వంతపడింది.
ఎంఐఎం ఎప్పుడు అవకాశవాద పార్టీ అని. అవును. చూడండి, వాళ్ళ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ డబ్బా కొడుతుంది, టీడీపీ ఉంటే టీడీపీ. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఆనాడు గట్టిగా ఎంఐఎం ఎదుర్కొన్నాడు, ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టాడు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా ఈ ముస్లిం మన ఎంఐఎం పార్టీకి లోబడి చేయడం వల్ల నష్టపోయినాడు. 3 పార్టీలు నష్టపోయినాయి, ఎట్లయినా నష్టపోయినాయి. బీజేపీ ఎట్లాగూ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు ఎంఐఎం వ్యతిరేకిస్తారు. ఇక్కడ కూడా ఎన్బ్లాక్ ముస్లింలందరూ ఎంఐఎం చెప్తే వింటాను ఏం లేదు. ఈసారి ఎంఐఎం పోటీ చేయకపోవడం కూడా ముస్లింల అసంతృప్తి ఉన్నది. మా వాళ్ళు ఎందుకు చేయలేదు పోటీ, కావాలని అపవిత్ర బంధం, వీళ్ళిద్దరు బంధం తప్పు అనే మాట కూడా ముస్లిం. నేను పూర్తిగా ఫీల్డ్ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే అవసరం లేని విషయాలు మాట్లాడింది దానికంటే ఇక్కడ 3 అంశాలు ప్రధానం వహిస్తాయి. ఒకటి హామీలు, 2 సంవత్సరాలు వీళ్ళ హామీలు అమలైనా కాదా ప్రజలు చూస్తారు. నా జీవితం నాకు సంబంధించి, ఎవరి జీవితానికి వాళ్ళ హీరోలు, ఎవరి జీవితానికి వాళ్ళకు అనుసంధానం చేసుకునేది ఈ పథకాలు వీటి వల్ల చేసుకుంటారు. బట్ అభివృద్ధి లేదు ఇప్పటిదాకా, నిజమే. కానీ కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇవాళ ఒక బీజేపీ కూడా ఒక లిట్మస్ టెస్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఇవాళ బీజేపీ మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో, తన సికింద్రాబాద్ నియోజకవర్గం ఉన్నది కనుక తను కూడా బాధ్యత అవుతున్నాడు కనుక తాను కూడా ప్రిస్టేజ్ తీసుకుంటున్నాడు కనుక వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే 3 దిక్కులు లాగితే కొంచెం తేడాలు 5,000 నుంచి 10,000 ఓట్లు దాటి ఎవరు మెజార్టీ రాదంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉన్నది నిజమే, కానీ ఇంకా 8 రోజులు ఉంది ఎలక్షన్. 8 రోజులలో ఏదైనా జరగవచ్చు అంటున్నాను. ఎప్పుడు కూడా ఒక మాటను, ఒక ఏదైనా ప్రచారం జరిగేది చాలా వరకు శివకుమార్ గారు మనం కూడా పాటించాలి. ఏముంది అంటే కొన్ని మాటలు ఇప్పటివరకు అని బదనామైన కదా, ఏది ప్రకృతి సింగ్ మళ్ళీ తీసుకురాకండి దయచేసి, మీరే కాదు పార్టీ తీసుకురావద్దు అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పటికే ఆమె ఏడుపు దొంగేడుపు అన్నారు. అంటే నేనేమంటున్నాను, దీనివల్ల అనవసరంగా మనం బదనామైతే ఇంకో చేస్తుంటాను. వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగతంగా ఆరోపించిన దానికంటే మేము ఏం చేసినాం చెప్పుకుందాం. చాలా చేశారు మీరు కూడా, కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు అమలు చేశారు, అమలు చేసినా చెప్పుకుందాం. అమలు కానీ మీరు ఎంతకుముందు అన్నారు కదా వైస్ మెన్ గా, మళ్ళా మేము ఇస్తాం, వాళ్ళకి కాకపోతే రేపు ఇస్తాం అంటున్నారు. కానీ వాగ్దానం చేసింది ఎన్ని రోజులు, 100 రోజుల లోపలనే కదా. 100 రోజులు కాదు, ఇప్పుడు 750 రోజులు అయిపోయింది. ఎట్లా అనే ప్రశ్న వస్తుంది కదా. ప్రజలకు కూడా ఓపిక ఉంటుంది, ప్రజలకు కూడా కొంత ఆలోచన చేస్తారు, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా, మునుము అటువైపు పోతున్నాం అనే సంగతి ఉంటుంది అన్నట్టు. మునుము అంటే నేను చెప్తాను, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోదామని బయలుదేరాం అనుకోండి. కరీంనగర్ పోవాలంటే మనం ఉత్తరం దిక్కు పోవాలి. దక్షిణకి వెళ్తుంటే ఏమైతుంది, కర్నూలు వస్తుంది, బెంగళూరు వస్తుంది, కానీ కరీంనగర్ అయితే రాదు. జరిగేది ఏంటంటే ఈ మునుము ఎట్లా ఉన్నదో దాన్ని ఆలోచన చేయండి అంటున్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వంలో మాకు మేరేం జరిగింది, తప్పేం జరిగింది ఆలోచన చేస్తారు. అట్లానే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్నియా లేవంటారు, ఇచ్చే హామీలు నెరవేర్తాయా లేదా అని ఆలోచన చేస్తారు. అందుకని ఏమంటున్నానంటే దీని చుట్టే తిరుగుతుంది రాజకీయం అంటున్నాను. ఇవాళ మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తం దీని చుట్టే తిరుగుతుంది తప్ప మీరు చెప్పిన 10 విషయాలు ఏం ప్రపంచంలో ఏం జరుగుతుంది వాడికే సంబంధం. నా జీవితానికి నాకు ఏం జరుగుతుంది, నా ఇంట్లో నల్లా నీళ్ళు వస్తున్నాయా, నా వీధిలో లైట్లు జరుగుతున్నాయా, నా రోడ్ బాగుందా, మొన్న వర్షాలు వస్తే మాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఏం సంగతి అని అడుగుతారు. అందుకనే మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఇంకొక రకంగా ఆలోచన చేయాలి. ఒక పక్క ఆకాశహారాలు ఉన్నాయి, ఒక పక్క పూడి గుడిసెలు ఉన్నాయి, 2 ఉన్నాయి. మన జూబ్లీ హిల్స్ అంటే కొత్త అద్భుతంగా అభివృద్ధి చెందింది ఏం కాదు. రహమత్ నగర్, గోరబండ, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్, నేను 8 వాడలు చెప్తా. 8 పేదల వాడ అంటున్నాను నేను, మురికి వాడాలంటే తప్పు. పేదలవాడ వాళ్ళందరూ ప్రభుత్వం మీద ఆశపడి పెడుతున్నారు. చాలా మందికి మీరు మిగతా అగ్రవర్ణాలకు కానీ మిగతా ఏవైతే మనకు కులాలకు సంబంధం లేదనుకోండి, ధనవంతులకు కానీ ప్రభుత్వంతో వాళ్ళు పలుకుబడితో పని చేయించుకుంటారు. మధ్యతరగతి వాళ్ళమైతే కొంచెం పైరవీలు చేసుకుంటాం. పేద ప్రజలకు ఒకటే దిక్కు, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకు రేషన్ కార్డు నుంచి మొదలు పెడితే ప్రతిదీ ప్రభుత్వంతో అవసరం పడుతుంది కదా. ప్రభుత్వంతో రోజు అవసరం పడేవాడేమో ఓటేస్తున్నాడు, ప్రభుత్వంతో అవసరం పడని వాడేమో ఎవరు ప్రభుత్వం వచ్చినా మాదే రాజ్యం అని చేసుకుంటున్నారు. అందుకని పేద ప్రజలు ఏం చేస్తున్నారు, ఓటేసి తమ ఆకాంక్షలు చాటుతున్నారు, పెద్దలు ఏమో వేస్తలేరు అంటున్నారు. ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు, చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఓటుకు పోవడం లేదు కదా. ఓటింగ్ ఎంత తక్కువ అవుతుంది. అక్కడ ఇంకో 1,00,000 ఓట్లు తప్పుడు ఓట్లు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోలింగ్ ఎక్కువ జరుగుతలేదు? మేము మొత్తం 99 నుంచి ఎన్నికల నివేదిక చేస్తుంటే 30% తప్పులు ఇప్పటికి కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉన్నాయి, ఏది ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి. అందరూ ఒకరి మీద ఒకరు ఆలోచన చేసుకుంటున్నారు, కానీ దాన్ని నివారించే మార్గం చేస్తలేరు కదా. ఇవాళ SIR సర్ అంగానికి అమలు చేస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 4 లక్షల ఓట్లు ఉండవు, 3 లక్షల ఓట్లే ఉంటాయి. 1,00,000 ఓట్లు పోతాయి అంటున్నాను. అంటే 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అంటే నేను 2-3 చోట్ల ఉన్నాను. ఆంధ్ర తెలంగాణలో ఓట్లు ఉన్నారు, అక్కడ ఉన్నారు 2 చోట్ల, ఇక్కడ వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు. తెలంగాణలో కూడా వరంగల్లో ఉన్నవాడు, హైదరాబాద్ ఉన్నవాడు ఓటున్నారు, 3 చోట్ల ఓటు ఉన్నారు. అంటే ఊళ్ళో ఉంటది, పట్టణంలో ఉంటది, హైదరాబాద్ ఉంటది. మరి వీళ్ళందరూ ఎక్కడ వేస్తారు? వాళ్ళు ఊళ్ళో ఉంటారు, వీళ్ళు దొరికించుకోవడం సాధ్యం కాదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా 1,00,000 మంది ఓటర్లు అక్కడ గల్లంతే దొరకరు ఎవరికి కూడా. ఇక 3 లక్షల మందిలో 75% అవుతున్నట్టు లెక్క, మీకు 2 లక్షల ఓట్లు పోలేని అంటే. అందుకని ఈ ఓటు పోలింగ్ శాతాన్ని బట్టి వీళ్ళకి గెలుపోవడం ఉంటాయి. ఇవాళ BRS కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. బీజేపీ పోటీ ఏంటంటే
అంటే వీళ్ళు ఎన్ని ఓటు షేర్ పుంచుతారు అనే దాన్ని బట్టి చేస్తే 2023 ఎన్నికలు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా జరుగుతుంది అంటున్నాను. రాష్ట్ర రాజకీయాలను మార్చే ఒక ఎన్నికగా దీన్ని అభివర్ణిస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలు తప్పనిసరి మారుతాయి. 2 ఏళ్ల వాళ్ళ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక వాళ్ళ హద్దు ఆపు ఉండదు. ఖచ్చితంగా మేము చేసింది కరెక్ట్ అని పోతారు. వాళ్ళు గెలవకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారన్న మాట కూడా వస్తున్నది, ఓటర్ల నుంచి వస్తున్నది. అంటే ఇప్పుడు ఈ ఎన్నిక కేవలం జూబ్లీ హిల్స్కి పరిమితం కాకుండా రాష్ట్రంలో రేపు జరిగే అన్ని ఎన్నికలకు బేస్ అవుతాయి. స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, రేపు వచ్చే మళ్ళీ 2028 ఎన్నికల దూరంగా ఉండొచ్చు. కానీ ప్రతి ఎన్నికను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ పనితీరుకు ఒక గీటు రాయి. ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే గెలిపించినట్టు లెక్క. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఖచ్చితంగా ఎగిరేస్తారు. అయితే ఇంకోటి పదవుల గండం కూడా ఉందంటున్నాను ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు నేను అన్నాను, గెలుపు సునాయాసమే, కానీ చిన్న పాము అయినా సరే పెద్ద కరపని కొట్టాలనే మాట మాట్లాడారు. తప్పనిసరి అందరినీ 7 డివిజన్లకు 7 మంత్రులు పెట్టారు, రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అంటే గెలుపు సునాయాసం అన్నట్టు ఎంత శ్రద్ధ తీసుకుంటారు. అందుకని ప్రతి ఓటు కీలకమైంది కనుక 3 పార్టీల వాళ్ళు 3వ పార్టీ కూడా గట్టిగా చాప కింది ఇలా పనిచేస్తున్నది. ఎంఐఎం చేస్తున్న దుర్మార్గాలను అరికడుతున్నది, ఖచ్చితంగా అడ్డుకుంటున్నది. దానికి కూడా ఎంఐఎం వాళ్ళు అందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకో లేకుండా టీఆర్ఎస్ కే వేస్తాను ఏం లేదు. కాకపోతే ఎంఐఎం మద్దతు ఇచ్చింది కనుక కొంతవరకు ప్రభావం ఉంటుంది. అసలు కాదంటలేను, కానీ ఎంఐఎం మాట నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదంటున్నాను నేను. వాళ్ళు ప్రతిసారి ఊసరి వెళ్ళాక రంగులు మారుస్తూ ఇటుగా ఇటోసారి అంటుంటే కష్టం కదా. సానుభూతి కూడా పనిచేయదు. నేను అది కూడా చెప్తున్నా. కానీ సానుభూతి పనిచేయదు. కంటోన్మెంట్ ఎన్నికలు అన్నారు కదా, కంటోన్మెంట్ ఎన్నికకి ఇప్పటికీ 1.5 year అయిపోయింది. కంటోన్మెంట్ ఎన్నికల సమస్యల్లో అప్పుడు ప్రభుత్వం ఉన్నది, వెంటనే వచ్చింది. ఇంకా ఆశలున్నాయి, ఆకాంక్షలున్నాయి, గెలిపించడం వేరు. వాళ్ళు 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుకి ఇది రెఫరెండం కనుక ఈ రెఫరెండంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని చివరిగా 11వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. 14వ తేదీ నాడు మాత్రమే ప్రజల తీర్పు వెల్లడవుతుంది. అంతిమంగా మనం ఇన్ని మాట్లాడుకున్నా సరే ప్రజలు విఘ్నులు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని అందరిలో ఎక్కించాలి, ఎవరిని కింది దించాలని ప్రజలు నిర్ణయిస్తారు. 14 నవంబర్ నాడు తేలబోతుంది. కానీ ఇది పోటాపోటీ రాజకీయాలు తప్ప కేవలం ఆశాని అయితే కాదంటున్నాను. ఓకే, రామ్మోహన్ గారు, ఓవరాల్ గా డబ్బు ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఉప ఎన్నికలకు సంబంధించి? చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే పంపకం మొదలైంది. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఓటర్ను టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు కూడా బిగిన అంటున్నారు. నేను చాలా మంది ఓటర్లను తప్పడతారు, శ్రీనివాస్ గారు తప్ప అంటున్నాను. పంచేవాడు 4 తీసుకునేవాడు 4 లక్షల మంది. మరి తీసుకునేవాడు తప్ప, ఇచ్చేవాడు తప్ప. మనం ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం కదా. అందుకని అంటే దాని ప్రభావం ఉండబోతుంది అంటారా? డబ్బు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తాను. భార్యాభర్తలు నేను 50 ఏళ్ళు జర్నలిస్ట్, 50 ఏళ్ళు జర్నలిజంలో రాస్తున్నాను. నేను ఒకటి అంటాను, నేను ఎవరిని అడిగి ఎవరికి వేసిన బిడ్డ ఓటు అని అంటే నీకేసిన బిడ్డ అంటారు. మాది పార్టీ కాదమ్మా, నేను విలేకరిని అంటే కాదు నీకేసిన అంటే చాలా విఘ్నులు ప్రజలు. ముఖ్యంగా మనలా అందరం బయటపడతాం, చదువుకున్న వాళ్ళు బయటపడతాం. కానీ చదువుకున్న వాళ్ళు బయటపడరు అస్సలు చెప్తున్నా కదా. వాళ్ళ మొత్తం ఇంకోటి కూడా శ్రీనివాస్ గారు, ఎప్పుడు కూడా పోలింగ్ లో ఈ పై హంగులు పనిచేయాలి. ఓరల్ అంటే ఒకరి నుంచి ఒకరికి పోయే మాటలు పనిచేస్తాయి. హైదరాబాద్ నగరంలో కూడా జూబ్లీ హిల్స్ లో కూడా ప్రతి వారం ఒక దగ్గర అంగడి జరుగుతుంది కదా. నేను అంగట్లో పోయి ప్రశ్నించిన. అంగట్లో ఏమైందంటే మాటలు ఎవరికి వేస్తావు అక్క, ఎవరికి వేస్తావు బిడ్డ అంటూ మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయం చేస్తారంటున్నాడు. ఇప్పటికే ఓటర్లు ఆల్రెడీ నిర్ణయమే ఉన్నారు. వాళ్ళ తీర్పు రిజర్వ్ అయ్యే ఉన్నది. మనమే మధ్యతరగతి వాళ్ళమే. వాళ్ళు లోపలికి పోయేదాకా ఆలోచించుకుని ఎవరికి వేద్దామని ఆలోచన చేస్తాడు. ఒక్కోసారి పనపా కార్యకర్త ఓటు కూడా మనకు పడదు అంటున్నాను. వాళ్ళ ప్రజలు ఆలోచించే ఉన్నారు ఎవరికి వేయాలనేది. అంటే మాటపూర్వకంగా ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అది బాగా ఏ పార్టీ గెలుస్తుంది అని కూడా చూస్తారు. ఇంకో మాట చెప్తాను నేను, ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దామని. మనం ఓటు వేస్ట్ పోవద్దని వాళ్ళు అనుకుంటారు పేద ప్రజలు. కానీ పేదోళ్ళు ఏం చేస్తారంటే ఈ మిగతా రాజకీయాలని వీళ్ళు ప్రభావం చూపెడతాయి. మొహమాటాలు ఎక్కువ. మీరు చూడండి, మైక్ పెట్టండి, పేద ప్రజలు మాట్లాడే మాట మొహమాటలు లేకుండా టక్క మాట్లాడేస్తారు. ఏది ఆలోచన చేయాలి. అదే కొంచెం మధ్యతరగతి వాడు చేయాలండి, కొంచెం డిప్లొమసీ ఉంటుంది. వాడికి ఏం చెప్పాలని ఆలోచన చెప్తాడు. అక్కడ ఉండదు. ఇవాళ పేద ప్రజలే అక్కడ ఓటు అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ జీవితాలను మార్చగలిగే ఎన్నిక అనుకుంటే ఎవరికి వేయడం వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి రామ్మోహన్ గారు మంచి విశ్లేషణ చేశారు. సో డబ్బు ప్రభావం ఉండబోదు. సో అందరు కూడా డబ్బులు తీసుకుంటారు, కానీ ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. కనుక పార్టీలు కూడా ఏం చేస్తామని చెప్పి ఆ ప్రజలకు ఏం చేయగలుగుతాము, మరి అధికారంలోకి వస్తే మాకు పార్టీ ఓటేస్తాయి అనేది మాత్రమే ప్రచారాస్త్రంగా తీసుకోవాలి. అన్నెసెసరీ టాపిక్ తీసుకుంటే దానివల్ల మరి ఇతరులను కించపరచడం కూడా కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఆ డిబేట్లో పాల్గొన్న పావని గౌడ్ గారికి, అలాగే మహేందర్ రెడ్డి గారు